హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో టిఫిన్స్లోకైనా కానీ అన్నంలోకైనా కానీ ఎంతో ఈజీగా సింపుల్ ప్రాసెస్లో చేసుకుని ఒక పచ్చడి రెసిపీ చూపించబోతున్నాను. ఈ పచ్చడిని ఎవరైనా కానీ చాలా సింపుల్గా అలాగే క్విక్గా చేసుకోవచ్చు. మీరు ఒకసారి చేసి పెట్టుకుంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. మీరు ఇంట్లో ఏం కూర చేసుకోకపోయినా ఒట్టిగా ముద్దపప్పు అలాగే మామిడికాయ పచ్చడి నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. మీలో ఎంతమందికి ఇలా ముద్దపప్పు మామిడికాయ కాంబినేషన్ ఇష్టమో కూడా కమెంట్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా మనము ఈ పచ్చడిని కొంచెం డిఫరెంట్గా మరింత టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఈ పచ్చడి తయారు చేసుకోవడం కోసం ఇక్కడ నేను 6 మామిడికాయలని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకొని ఇలా పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మామిడికాయల తొక్కని తీసివేసుకోవాలి. మామిడికాయల సీజన్ స్టార్ట్ అయిపోయింది కదండి. మరి మీ ఇంట్లో ఆవకాయ పట్టుకున్నారా? అయ్యో, ఇంకా పెట్టలేదా? మరి ఇంకెందుకంటే ఆలస్యం, మన ఛానల్లో ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేసే ఉంది. అది చూస్తూ మీరు కూడా ఎంతో ఈజీగా ఇంట్లోనే ఈసారి ఆవకాయ పట్టుకోవచ్చు. మామిడికాయలన్నింటినీ స్కిన్ రిమూవ్ చేసుకొని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గ్రేటర్ తీసుకొని మామిడికాయలని తురుముకోవాలి. ఇక్కడ మీరు మామిడికాయ ముక్కలని సన్నగా అయినా కట్ చేసుకొని తీసుకోవచ్చు. ఎందుకంటే మనం తర్వాత ఆయిల్లో ఫ్రై చేసుకున్నప్పుడు అవి మెత్తగా అయిపోతాయి. నేనైతే ఇక్కడ ఇలా తురుముకొని తీసుకున్నాను. ఇప్పుడు ఇది ఎంత ఉందో మెజర్ చేసుకుందాం. నాకైతే మామిడికాయ తురుము 1.5 కప్పు వచ్చింది. మనం దీన్ని బట్టి ఉప్పు కారము మెజర్మెంట్స్ వేసుకోవచ్చు. ఈ మామిడికాయలు తీసుకున్నవి ఇలా కలర్ వచ్చి కొంచెం మీకు ఎల్లో కలర్లో కనిపిస్తుంది, కానీ ఇవి పండలేదు. చాలా పుల్లగా ఉన్నాయి మామిడికాయలు. ఇలా తురుముకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టుకొని దానిలో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత మామిడికాయ తురుముని వేసుకోవాలి. ఈ పచ్చడికి కొంచెం ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ ఎక్కువే పడుతుంది. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో తిప్పుకుంటూ మామిడికాయలోని తేమంతా పోయి కొంచెం దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. మీకు ఇలా కాకుండా ఇంకా సింపుల్ ప్రాసెస్లో మామిడికాయ తురుము పచ్చడి కావాలి అంటే ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇలా మామిడికాయ తురుమంతా కొంచెం దగ్గరికి అయ్యి ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత మనం దీనిలో ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ దీనిలోని ఒక 1/4 కప్పు సాల్ట్ వేసుకోవాలి. కప్పున్నర తురుముకి నేను ఇక్కడ ఒక 1/4 కప్పు సాల్ట్ వేసుకుంటున్నాను. ఇది నేను క్రిస్టల్ సాల్ట్ని మిక్సీ వేసుకుంటున్నాను. అలాగే దీనిలోనే నెక్స్ట్ ఒక 1/4 కప్పు కారం కూడా యాడ్ చేసుకోవాలి. నేను తీసుకున్న మామిడికాయలు బాగా పుల్లగా ఉన్నాయి కాబట్టి ఈ సాల్ట్ ఉప్పు అయితే కరెక్ట్గా సరిపోయాయి. మీరు తీసుకున్న మామిడికాయ ఎక్కువ పులుపు లేకపోతే ఉప్పు కారం కొంచెం తగ్గించి వేసుకోండి. అలాగే మీరు తినే స్పైసీనెస్ని బట్టి క్వాంటిటీ అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి అన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పచ్చడి ఇడ్లీ దోశల్లోకి చాలా బాగుంటుంది. మీరు ఇంకా ముక్కలు కట్ చేసుకొని కనుక పచ్చడి చేసుకుంటే ఎంతో క్విక్గా సింపుల్గా చేసుకోవచ్చు. ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ దీనిలోనే ఒక 1/4 టీ స్పూన్ మెంతి పొడి వేసుకోవాలి. మెంతులని దోరగా ఫ్రై చేసుకొని వాటిని మిక్సీ వేసుకొని తీసుకున్నాను. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. పచ్చడి చల్లారేలోపు తాలింపు రెడీ చేసుకుందాం. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని దానిలో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత దీనిలో ఒక 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు అలాగే ఒక 1/2 టీ స్పూన్ మినపప్పు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. అలాగే దీనిలోని ఒక 5-6 వెల్లుల్లి రెబ్బల్ని దంచి వేసుకోవాలి. ఇప్పుడు తాలింపుని దోరగా ఫ్రై చేసుకోవాలి. దీనిలోనే 2 ఎండుమిరపకాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపు అంతా దోరగా ఫ్రై అయిన తర్వాత దీనిలో ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీరు కావాలంటే తాలింపులోనే కొంచెం ఇంగువ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే వేయటం లేదు. తాలింపు అంతా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని తాలింపుని పచ్చడిలోకి వేసుకోవాలి. వేసుకున్న తాలింపు అంతా పచ్చడిలో కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, పుల్లగా కారంగా ఉండే ఎమ్మీ మామిడికాయ చట్నీ రెడీ అయిపోయింది. చూసారు కదండి, ఎంతో క్విక్గా 15 నిమిషాల్లో చేసుకోవచ్చు. పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ఎయిర్టైట్ జార్లో పెట్టుకొని ఎన్ని రోజులైనా స్టోర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్లో చట్నీ తయారు చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని రెసిపీ అప్డేట్స్ నోటిఫికేషన్ మీకు రావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.